అత్యవసర పరిస్థితుల్లో హోమియో వైద్యం అద్భుతంగా పనిచేస్తుందని ప్రముఖ హోమియో వైద్యులు శ్రీ సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్యం సృష్టికర్త శామ్యూల్ హనీమన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత అతిథులు హనీమన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమానికి అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా హోమియో వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని హోమియో వైద్యం గురించి ప్రసంగించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీ నగేష్, రెడ్నం రాజా, సత్యనారాయణ చౌదరి పాల్గొన్నారు. అంటే ఎమర్జెన్సీ క్రిటికల్ పొజిషన్లో మనం ఏమీ చేయలేం, ఏ వైద్యం లేదు అన్నప్పుడు హోమియోపతి వైద్యం కూడా మనసులో పెట్టుకోవాలి. అంటే మనం అనిపిస్తాం, మనం ప్రేమగా పిల్లలు పెంచుకుంటాం, ప్రేమగా తల్లి మీద ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ప్రేమ ఉంటుంది. సో అలాంటి కండిషన్లో అయ్యే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏమీ చేయించలేకపోతున్నాను అని అనుకుంటాం. డబ్బులున్నా వైద్యం జరగాలంటే జరుగుతుందా? దానికి తగ్గ మందు పడితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అలా కనుక మీరు హోమియోపతిని నమ్మితే కనుక చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. హోమియోపతి మందు వాడడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, వయసుతో సంబంధం లేకుండా అందరూ వాడుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొన్ని సర్జరీ చేయాలి. కిడ్నీలో స్టోన్ ఉంది, మొన్న మా రిలేటివ్ అవుతారు, 18 mm స్టోన్ ఉంది. 18 mm అంటే 18 mm స్టోన్ ఉన్నప్పుడు ఆపరేషన్ కంపల్సరీ. సో నేను కూడా ఆపరేషన్ కంపల్సరీ ఏమో అనుకున్న తర్వాత కాదు, హోమియోపతిలోనే చేద్దాం ట్రీట్మెంట్ ఇచ్చాక 18 mm స్టోన్ 1 monthలో కరిగిపోయింది. అంటే ఇలాంటి అద్భుతాలు హోమియోపతిలో జరుగుతున్నప్పుడు మనం ఆపరేషన్ ఎమర్జెన్సీ, సార్ నాకు హార్ట్ ఆపరేషన్ వచ్చింది, బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది, అది ఎమర్జెన్సీ, ఖచ్చితంగా మనం అలోపతి సపోర్ట్ తీసుకుంటాం. కానీ ఇలాంటి ఆపరేషన్ కొన్ని అవసరం లేదు. పైల్స్ ఆపరేషన్ ఉంది, నెక్స్ట్ స్పైనల్ ఆపరేషన్, వెన్నుపూస సమస్యలకి చిన్న వెన్నుపూస సమస్య తగ్గలేదు, 3 times తగ్గలేదు అని చెప్పి మనం వెంటనే ఆపరేషన్కి వెళ్ళక్కర్లేదు. ఖచ్చితంగా హోమియోపతిని కూడా ఒకసారి ఉపయోగించుకోవడం వల్ల ఏమవుతుంది, దాంట్లో కూడా 100% రిజల్ట్ దొరికి కొన్ని కేసుల్లో సర్జరీ అవసరమైన కేసెస్ కూడా మనం సర్జరీ లేకుండా చేయగలిగాం.